అమ్మా ఏం చేస్తున్నావు ఇవాళ? వంకాయ ఉప్పు చేప ఎండ్రేలు. వంకాయ ఉప్పు చేప ఎండ్రేలు మొత్తం అన్ని కలిపేసి వండుతున్నావా? కోసేసుకున్నావా? ఏంటి వంకాయలు కట్ చేసేసావు? ఎన్ని ఉల్లిపాయలు వేయాలి దీనికి? ఒక ఉల్లిపాయ. ఇవి ఎండు రొయ్యలా? ఎండు రొయ్యలు ఏం చేసావు? నానబెట్టుకున్నావా? కడిగేసి నానబెట్టావా? ఇవన్నీ పచ్చిమిరపకాయలు? పచ్చిమిరపకాయలు 7 పచ్చిమిరపకాయలు. సరే సరే. ఫస్ట్ ఆయిల్ వేయాలా? కొంచెం వేసావా? అమ్మా పచ్చిమిరపకాయలు ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపాలా? అయిపోయి పచ్చిమిరపకాయలు మధ్యలో ఘాట్లు పెట్టుకున్నావమ్మా? ఉప్పు వేయాలా? నూనెలో ఉల్లిపాయలు బాగా వేసి కొంచెం మెత్తపడతాయని ఉప్పు వేయాలా? ఆ తర్వాత పసుపు వేయాలా? పసుపు ఉల్లిపాయలు వేగాయమ్మా? ఉల్లిపాయలు కొంచెం వేగితే చాలు. వేగిన తర్వాత వంకాయ ముక్కలా? మేము ఇద్దరం కదా. డాడీ నువ్వే కాబట్టి కొంచెం ఉంటున్నావా? అదే ఎక్కువ మంది ఉంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, వంకాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి. బాగుంటుంది కూర బాగుంటుందా? చేపలు వేస్తేనే బాగుంటుంది. ఉప్పు చేప అంటున్నావు, ఏది ఉప్పు చేప చూపించలేదు? ఉప్పు చేప ఎండు రొయ్యలా? సరే సరే. వంకాయలు వేస్తున్నావా? ఇప్పుడు ఏం చేయాలమ్మా? వంకాయలు బాగా వేగాయా? ఇప్పుడు ఉప్పు చేపలు ఎండు రొయ్యలు వేసేస్తున్నావా? ఇవి కూడా కొంచెం సేపు వేపాలా? కొంచెం సేపు. వేగినాయి అమ్మా? కారం కొంచెమా? అంటే పచ్చిమిరపకాయలు వేసావనా? పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని కొంచెం కారం వేసుకోవాలి. కారం తగ్గించుకోవాలి పచ్చిమిరపకాయల కోసం. కారం వేసిన తర్వాత కలుపుకోవాలమ్మా? కలిపాక కొంచెంసేపు మగ్గాలి. ఒక పావు లీటర్ వాటర్ వేసుకోవాలా? పావు లీటర్ సగం అంటే ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసేసుకుంటే ఇప్పుడు దాన్ని ఉడకనివ్వాలి. భలే వాసన వచ్చిందమ్మా. బాగుంటుంది. ఎందుకు బాగోదు? ఇంకా అదే పని మీద. ఇప్పుడు మూత పెడతావమ్మా? మూత పెట్టి ఎంతసేపు ఉడకాలి? పావు గంట ఉడకాలి. పావు గంట అరగంట సేపా? కొంచెం మీడియం ఫ్లేమ్ నీళ్ళు లేకుండా దగ్గరికి అయ్యేదాకా ఉడకబెట్టాలి. అంతేనా? మధ్యలో ఒకసారి చూసావా? అమ్మా అయిపోయిందా కూర? పొగలు వచ్చేస్తున్నాయి బాబు. కొంచెం మంట తగ్గిస్తావా? వంకాయ ఉప్పు చేప ఎండు రొయ్యలతోటి కర్రీ రెడీ అనమాట. అమ్మా ఈ కూరని స్టీల్ గిన్నెలోకి తీసేసావా? అల్యూమినియం అయితే పాడైపోతుందనా? సరే సరే మూత పెట్టేద్దాం అయితే. వంకాయ ఉప్పు చేప ఎండ్రేలు కూర వండానమ్మా. అది ట్రై చేయండి, నన్ను ఆదరించండి.